అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రెవెన్యూ వారు చేసిన అన్యాయాలకి ఇక్కడ మేమంతా కూడా బాధ్యులమై ఉన్నాం కనుక రెవెన్యూ వారి మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది, అలాగే ఆర్డీఓ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కనుక పరిశీలించి ఇక్కడ ఈ ఆన్లైన్లో ఉన్న ఏదైతే ఉందో 5013 భూమి నెంబరు అది రద్దుపరచాలని మేము కోరుకుంటాం. అలాగే మాకు మా కుటుంబానికి న్యాయం జరగాలి. సిఐని వెంటనే మా మీద దౌర్జన్యం చేసిన సిఐని వెంటనే. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు దొంగ శ్రీధర్, రామచంద్రపురం నియోజకవర్గం. నేను తాలూకా సెటిల్మెంట్ సంఘం ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యానండి. అయితే తాలూకా సెటిల్మెంట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా దగ్గరికి కట్టా సూర్యనారాయణ గారి అన్నగారి కూతురైనటువంటి కట్టా నాగమణి గారు వాళ్ళ అబ్బాయి గారు నా దగ్గరికి వచ్చి ఇలాగ వాళ్ళ కుటుంబ సమస్య, ఇలాగ వాళ్ళ భూమి వాళ్ళ మావయ్య గారు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల నేను వీళ్ళని తీసుకుని పెద్దలందరి దగ్గరికి కూడా బోస్ గారు అబ్బాయి దగ్గరికి, అలాగే కట్ట సూర్యనారాయణ గారి దగ్గరికి, నరాలు ఏడుగొండల గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తిరగడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా కట్టా గోవింద్ గారు మా మాట వినట్లేదు, మేము ఏం చేయమంటాం అని అన్నయ్య వాళ్ళు ఎవరు కూడా న్యాయం చెప్పలేనప్పుడు ఖచ్చితంగా కట్ట మరి వినకపోతే న్యాయం చెప్పరా అని చెప్పేసి మేము వీళ్ళ వెనకాల నిలబడడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా న్యాయపరంగా కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ వీళ్ళ వెనకాల ఏ రకమైన న్యాయం చేయాలని తిరుగుతూనే ఉన్నాం. అయితే కట్టా నాగమణి గారికి ఆరోగ్యం సహకరించలేనప్పుడు, ఆవిడ కొంచెం ఇబ్బందులు పడినప్పుడు, కుటుంబ సమస్యలు ఇబ్బందుల్లో పడినప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ అడగడం జరిగిందండి. ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికర వాతావరణం లేనప్పుడు, డబ్బులు ఇదైనప్పుడు నేను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరున ఎవరైతే రాయించుకున్నాను అన్నారో 16 కుంచాల్లోని నేను ఇచ్చిన అమౌంట్కి 3 కుంచాలు మాత్రమే నా పేరున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నప్పుడు చేయించుకోవాలి కాబట్టి. మిగతా 13 కుంచాలు కూడా కట్టా నాగమణి గారి పేరున, వీరమణికంఠ గారి పేరునే ఉంది. అయితే కట్టా గోవింద్ గారు ఏదైతే భూమి నేను రాయించుకుంటాను అంటున్నారో ఆ భూమి నాకు సంబంధించిన డబ్బు ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్గా ఇస్తాను మీకు, నేను ఎంత ఇచ్చిందని. ఆ అమౌంట్లు పూర్వకంగా మీరు ఎవరైతే కట్టా గోవింద్ గారు అవ్వచ్చు, వేరే బయట వాళ్ళ ద్వారా సరే నా అమౌంట్ ఇప్పించేసినప్పుడు ఖచ్చితంగా భూమి మళ్ళీ వాళ్ళకి తిరిగి రాసిస్తానని మేము కూడా ఎంఓఐలో కూడా రాసుకోవడం జరిగిందండి. వాళ్ళు ఏదో కబ్జాదారులు, భూ కబ్జాదారులు వాళ్ళ భూములంతా మేము రాయించుకున్నట్టుగా చెప్తున్నారు. మానవతా దృక్పథంతో వాళ్ళకి సమస్యలు ఎదురు అయినప్పుడు వాళ్ళు అడిగిన కొంత అమౌంట్ ఏదో రాయించుకోవాలి కాబట్టి రాయించుకుని ఇవ్వడం జరిగింది, అంతే తప్పించి ఇదే కబ్జాలే కాదండి. దీన్ని కొత్తగా సుభాష్ గారి పేరు చేర్చి కబ్జాలు అంటున్నారు, భూ కబ్జాదారులు అంటున్నారు, సుభాష్ గారు ఏదో ఇది చేశారంటున్నారు. మీరు ఎక్కడైనా సరే మేము పెద్దల పూర్వకంగా పెట్టినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేదా కోర్టుల చుట్టూ తిరిగినా కానీ ఎక్కడైనా సరే మేము న్యాయంగా పోరాడడానికి ఉన్నాం తప్పించి అన్యాయంగా మరి మేము ఎక్కడా వెళ్ళట్లేదు, గోవింద్ గారి లాగా ఎక్కడా రావట్లేదండి. ఇలా ఏదైతే మేము ఈ కుటుంబ సభ్యులకి న్యాయం చేకూర్చడానికి వచ్చామో గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబ సభ్యులకి పాస్ పుస్తకాలు కానీ, వాళ్ళని జైల్లో కానీ వెళ్ళినా కూడా దౌర్జన్యం చేస్తున్నప్పుడు మేము వెనకాల నుండి సపోర్ట్ చేయాలి కానీ ఏ రోజు కూడా మేము జైల్లోకి పొలాల్లోకి వచ్చి పరిస్థితి కూడా లేదండి. అయితే కట్టా గోవింద్ గారు వైసీపీ సర్పంచ్గా ఉండి మాజీ మంత్రి వేణు గారిని అండదండలతోటి ఆయన ఈ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎదురైన తర్వాత వచ్చిన తర్వాత సుభాష్ గారు ఈ గొడవలో దాదాపు వీళ్ళకి 6-7 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయండి. సుభాష్ గారు వచ్చి మనకు 6 నెలలు మాత్రం అయింది. ఈ 6 నెలల్లో వీళ్ళ భూమి కబ్జా చేస్తానంటున్న గోవింద్ గారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఆయనకి 15 ఎకరాలు సరిపోక ఆడబడుచుల ఆస్తి మీదకి వచ్చి ఆయన పోరాడుతున్నారు. మీకులా మేమేం ఆస్తులు రాయించుకోవాలని అవసరం లేదండి. మీ చెల్లాయి గారి పేరున, మీ మేనల్లుడి పేరున ఇంకా 13 కుంచాలు ఆస్తి ఉంది వాళ్ళకి. మీరు ఆ భూమి కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానంటే మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. అలాగే ఏదైతే 3 కుంచాలో ఇచ్చి అప్పుకి ఇచ్చి రాయించుకున్నాం అది కూడా మీ పేరున కానీ, మీ కుటుంబ సభ్యుల పేరున కానీ రాయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇందులో రాజకీయం చేసుకుని సుభాష్ గారిని ఇరికించో లేకపోతే ఇంకోటో ఏదైనా లబ్ధి చేకూరుద్దామంటే మాత్రం అది చాలా తప్పండి. అది కుటుంబ సమస్యలు కానీ చూసుకోండి, రాజకీయ సమస్య వస్తే రాజకీయ సమస్యలు కానీ చూసుకోండి తప్పించి కట్టా గోవింద్ గారు వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి
అధికారులను భయపెట్టాలని కూడా ఆయన చూస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాలి, లేకపోతే 6 సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నటువంటి తీరునే ఆయన అవలంబించి అధికారులను ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులు ఏదో కాగితం పెడతానో ఇది చేస్తానో ఇబ్బంది పడతారని ఆయన అనుకుంటున్నాడు. ఖచ్చితంగా అధికారులు అయితే న్యాయం చేయడానికి ఉన్నారు. మేము కూటమి సభ్యులను కానీ జన సైనికులను కానీ అలాగే కోరుకునేది ఒకటేనండి, కట్టా గోవింద్ గారు 6 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటుండగా ఆయన 5 సంవత్సరాల్లో కూడా ఆయన. నా నమస్కారములు. నా పేరు పిల్లి వీరమణికంట, ఆలమూరు మండలం, నర్సిపూడి గ్రామం. మా అమ్మమ్మ గారైన కట్ట అనంతలక్ష్మి గారు రామచంద్రపురం మండలం, చింతాలపాలెం గ్రామం. మా అమ్మమ్మ గారికి సంబంధించిన పసుపు కుంకాల మాన్యం 2016లో కొంత మా అమ్మగారి పేరు మీద, 2019లో కొంత నా పేరు మీద గిఫ్ట్ డీడ్లు రాశారు. ఇది ఎలా ఉండగా మా మావయ్య అయిన కట్టా గోవిందు మా అమ్మమ్మ గారికి 4 సంతానం. అందులో 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి చనిపోయింది, పామారు. 2 అమ్మాయి నర్సిపూడి, పిల్లి నాగమణి, మా అమ్మగారు పిల్లి నాగమణి. కట్టా గోవింద్ గారు స్వయాన చెల్లెలు. అయితే 2016లో మా అమ్మమ్మ గారికి పసుపు కుంకాలాస్తి మా అమ్మగారికి 2016లో, 2019లో నాకు రాయడం జరిగిందండి. అయితే రాసిన కానించి మా స్వాధీనంలోనే ఉందండి. అప్పటి నుంచి ఎప్పుడైతే రాశారో అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారిని చూడకుండా టార్చర్ పెట్టి, నానా రకాలుగా హింసలు పెట్టి బయటికి వెళ్ళగొట్టేశారండి ఇంట్లోంచి. అయితే మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారిని పెరాలసిస్ వస్తే మా మామయ్య గారు అసలు చూసుకోలేదండి. అయితే మా అమ్మమ్మ గారే చూసుకున్నారండి. మా తాతయ్య గారి బాగోగులు కూడా మా అమ్మమ్మ గారే చూసుకున్నారు. అలాగే మా తాతయ్య గారిలాగే నన్ను కూడా ఇలాగే చూసుకుంటాడు, ఇలాగే నెగ్లెక్ట్ చేస్తాడు, మంచం మీద పడితే నన్ను చూడ్డు అని చెప్పి కూతురికి రాయడం జరిగిందండి డాక్యుమెంటు. ఆవిడకి పసుపు కుంకాలతో వచ్చిన ఆస్తిని కూతురికి రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కారణం వల్ల. అయితే రాసిన తర్వాత కూడా ఆవిడ్ని నానా రకాలుగా కొట్టాడు, తిట్టాడు, ఊళ్ళో పిచ్చిదాని కింద సృష్టించాడు ఏమండి. దాని మీద 2017లో 2017లో ఎఫ్ఐఆర్లు కూడా వినాయండి. 2017లో ఎఫ్ఐఆర్లు అయినాయి. ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 145/2017 ఏమండి ఒకటి. రెండోది పొలంలో ఇటుకలు ఇచ్చుకుని చెక్కలు ఇచ్చుకుని కొట్టాడండి, అది కూడా కేసు అయిందండి. 101/CC నెంబర్ 101/2018. ఆర్డీఓ ఆఫీస్లో ఆవిడ ఒక అర్జీ పెట్టుకుందండి. నా కొడుకు అయిన కట్టా గోవిందు నా భర్త పేరు మీద ఉన్న ఆస్తిని నాకు తెలియకుండా పెరాలసిస్తో ఉన్న వాళ్ళని దొంగచాటుగా తీసుకెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చిందండి ఆర్డీఓ గారికి. అది ఎప్పుడు జరిగిందంటే 2014లో జరిగింది. అప్పటి నుంచే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది. ఆవిడకి నాలెడ్జ్ లేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది, కోర్టు కేసులు వేస్తూ ఉందండి. ఎవరు కూడా సహకరించలేదు. రేపు 2017లో ఆవిడ అర్జీ పెట్టుకుందండి. కూతురు చూడట్లేదు, కొడుకు చూడట్లేదు, నన్ను మానసికంగా టార్చర్ పెడుతున్నాడు, అన్నం పెడతలేదు, మాకు ఏమీ న్యాయం చేయట్లేదని చెప్పేసి నా భర్త ఆస్తిని నేను బతుకున్నంత వరకు నేను అనుభవించేలాగా దాన్ని క్యాన్సిల్ చేసి నేను బతుకున్నంత వరకు నా భర్త ఆస్తిని నేను అనుభవించేలాగా నాకు చేయండి అని చెప్పి ఆర్డీఓ గారికి అర్జీ పెట్టుకుంది. అర్జీ పెట్టుకున్నది ఆర్డీఓ గారు ఏం చేశారంటే నెలకి 10,000 రూపాయలు చొప్పున ఆవిడకి తినడానికి ఆర్డర్ ఇచ్చారండి. పిఎల్సి నెంబర్ 2017, పిఎల్సి నెంబర్ 09/2017 అండి, 9వ నెల 2017 అండి ఆర్డర్ నెంబర్. ఏమండి ప్రతిదీ నేను రికార్డెడ్గా చెప్తున్నానండి. ఇందులో ఏది అలా మీరు కోర్టులో సీఏ వేసుకున్నా, ఇక్కడ ఆర్టీఐ పెట్టినా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు కాదు కూడా నన్ను ఇమ్మన్నా నేను ఇస్తానండి ప్రతి ఇన్ఫర్మేషను. అవునండి, వస్తున్నానండి ఇప్పుడు
ఓకే సార్, అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు దొంగల శ్రీధర్ గారు మా భూమిని కబ్జా చేశారు, లేదంటే మా భూమిని అన్యాయంగా రాయించేసుకున్నారు అని చెప్పేసి ఏదో కట్ట గోవింద్ అయిన మా మామయ్య గారు ఏదో ఓగుతున్నారు. అది ఏంటంటే, మేము సంఘ అధ్యక్షులుగా కట్టా సూర్యనారాయణ గారు, తాలూకా సెట్టుబల్జీ సంఘం అధ్యక్షులుగా కట్టా సూర్యనారాయణ గారు, ఏడుకొండల గారు, బోస్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళడం జరిగిందండి. మా ఫ్యామిలీ వెళ్ళి ఏమంటే మాది ఇలా ఉంది, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదండి అండి, నా పరిస్థితి ఇలా, మా ఫ్యామిలీ పరిస్థితి ఇదండి, మాకేమీ లేదండి. కట్టా గోవింద్ గారికి 14 ఎకరాల భూమి వచ్చిందండి. కట్టా కాంప్లెక్స్ ఇక మన రాజగోపాల్ సెంటర్లో కట్టా కాంప్లెక్స్ ఉందండి. సుమారు అది 4-5-6 కోట్లు విలువ చేస్తుందండి. ఇన్నున్నా సరే మా అమ్మమ్మ గారు మాకు రాసిన దాని మీదకి ఆయన దౌర్జన్యంగా వచ్చి మేము పండించుకున్న పంటని కోసుకెళ్ళిపోయి మేము ప్రతిసారి అలజడి సృష్టిస్తున్నాడండి కట్టా గోవింద్ అన్న. ఆయన ఎవరిని కట్టా సూర్యనారాయణ అడ్డం పెట్టుకుని, బోస్ గారిని అడ్డం పెట్టుకుని, వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని సంఘ నాయకులని చెప్పుకుని తిరిగే వాళ్ళెవ్వరూ మాకు న్యాయం చేయలేదు సార్. మాకు ఆర్థికంగా మేము నలిగిపోయాం అని మాకు ఎవరో శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళండి మీకు సలహా ఇస్తే మేము శ్రీధర్ దగ్గరికి వెళ్ళామండి. ఆయన మేము ఆర్థికంగా ఇలా అయిపోయామండి, మాకు ఏదో చేయండి సార్, మాకు న్యాయం చేయండి, మాకు వైసీపీ గవర్నమెంట్లో అందరూ మాకు ఏ న్యాయం జరగలేదండి, మాకు న్యాయం చేయండి అని శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నాకు ఇంత సమ్ అమౌంట్ కావాలని నేను అడిగాను. సమ్ అమౌంట్ నేను కావాలని నేను అడిగితే ఆయన నాకు అరేంజ్ చేశారు. మరి ఎవరైనా సరే ఇప్పుడు 1,00,000కి 2 లక్షలకి తనఖాలు పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు నాకు 20 లక్షలు అవసరం, నాకు 25 లక్షలు అవసరం. ఇప్పుడు నేను 16 కుంచాలు, మా అమ్మగారిది 8 కుంచాలు 3 సెంట్లు, నాది 8 కుంచాలు 1 సెంటు. అయితే నేను అందులో 3 కుంచాలు మాత్రమే దొంగల శ్రీధర్ గారికి రిజిస్టర్ చేయబడింది. అదేంటి, మేము మళ్ళీ నేను డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన నాకు రాసేలాగా మేము ఎంఓయూ రాసుకున్నాం, మేము ఎంఓయూ రాసుకున్నాం. మేము రిజిస్టర్ 3 కుంచాలు మాత్రమే చేసాం, మొత్తం చేయలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.